శ్రీ కోదండరామస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలు బైరకూరు. ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో ములబాగల నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బైరేగౌడు భైరవేశ్వరాలయము నిర్మించి గ్రామము కోట కట్టి పాళ్యంగా పరిపాలించాడని కారణంగా ఈ గ్రామానికి భైరవపాళ్యం, భైరవపురం, బైరకూరుగా పేరు వచ్చినదని జనం చెబుతారు. పూర్వం 8 బురుజులతో కూడిన ఈ కోట లోపల 24 చేదబావులుండేవట. ఈ గ్రామంలో శ్రీ కోదండరామస్వామికి, శ్రీ ఆంజనేయ స్వాములకు విశాలమైన ఆలయాలు సమష్టిగా ఉన్నాయి. పూర్వం విశాలమైన ఆవరణలో ఆలయ సముదాయాలు ఉండేవి. కోదండరామస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణ శిలామూర్తులుండగా ఇరువైపులా జయ విజయులున్నారు. ఎదురుగా బలిపీఠము, గరుడాలయము, పతాక ధ్వజములు ఉన్నాయి. కోదండరామస్వామిని మాతృహత్యా దోష నివారణకు పరశురాముడు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ ఆలయంలో ఉత్తరాభిముఖంగా ఆంజనేయ స్వామి ఆలయము, పశ్చిమాభిముఖంగా ఉంది. ఆంజనేయ స్వామి పర్వత ప్రతిమగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆంజనేయ స్వామి వారిని జమదగ్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. పూర్వం కోటతో కలిసి నగరిండ్లు ఆలయ సముదాయంతో కలిసి ఉండేవి. గుడికి దక్షిణంలో కోనేరు ఉండేదట. ఆలయ మరమ్మతుల సమయములో వీరభద్రస్వామి విగ్రహం దొరికినదట. ఆలయ సముదాయంలో కోటలో జంగమల కోసం వీరభద్రస్వామి ఆలయం కూడా ఉండేదేమోననిపిస్తున్నది. ఆలయానికి రాతి చక్రాల తేరు ఉంది. దేవతలందరికీ కలిపి పూర్వకాలములో 15 రోజుల పాటు దొరలు కనీవిని ఎరుగని రీతిలో ఉత్సవాలు జరిపేవారట. ఆలయం వాకిలికి ముందున్న ఒక శాసనం MB 202 ప్రకారం పార్థివ సంవత్సరంలో మహామండలేశ్వర అయ్యదేవ మహారాజ కార్యకర్తలు ఆలయములో ఒక మండపం నిర్మించినట్లు, ఎవరికో నలుగురికి భూమాన్యం ఇచ్చినట్లు తెలుపుతోంది. అలాగే MB 221 1532 సంనాటి ఒక శాసనం ఆంజనేయస్వామి గుడి గోడకు నాటబడి ఉంది. విజయనగర పాలకుడు సదాశివరాయలు రాజ్యం చేస్తుండగా రఘునాథ, హనుమంతరాయ దేవతలకు మహానాయంకాచార్యులైన ఎర్రతిమ్మ నాయకర కుమార ముతోజీ నాగినాయకర పుత్రులైన ఒకరు నారాయణ గారి జనులు నలుగురికి భూమాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామానికి దక్షిణాన రహదారికి పశ్చిమాననున్న పాత కన్నడ భాషలోని గుర్రంపై నుండి పడి చనిపోయిన వీరుని ఒక వీరగల్లు శాసనం ప్రకారం కోపరి కేసరి వర్మ అను వీరునకు రక్తమాన్యం ఇచ్చినట్లు 934 సంనాటి MB 203 శాసనం తెలుపుతోంది. ఈ ఆలయంలో నిత్య పూజలు, మాస పూజలు, పండుగ పరములందు పూజలు ఉంటాయి. శ్రీరామనవమికి, హనుమ జయంతికి, వైకుంఠ ఏకాదశికి గొప్ప పూజలు ఉంటాయి. చైత్రమాసంలో 15 రోజుల ఉత్సవాలు, త్రయోదశికి బ్రహ్మరథోత్సవము, నవరాత్రులకు 9 రోజులు వైభవోపేతంగా పూజలుంటాయి. దేవాదాయ శాఖ అధీనంలో ఆలయం ఉంది. శ్రీ సంజీవరావు స్వామి అర్చకులుగా ఉన్నారు. 347 దేవాలయాల చరిత్రలో ములబాగిలు దేవాలయాల పుస్తకం ఆధారంగా చరిత్ర చెప్పబడింది.